ప్రేమియా ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ వంశీకృష్ణ కిరణ్ గారు. కృష్ణ కిరణ్ గారు, ఈ ఎపిసోడ్‌కి స్వాగతం అండి. నమస్కారం అండి. నమస్కారం. చాలా రోజులైందండి మాకు మీరు దొరికి. ఏమంటే అందరూ వారాహి అమ్మవారి పూజలు, గుప్త నవరాత్రులు, రాత్రిపూటే పూజ చేయాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకంటే అంటే ఎవరిని తక్కువ చేయడం కాదు, ఎక్కువ చేయడం కాదు ఇక్కడ. ఇంతకంటే సూక్ష్మంలో మోక్షంగా మీరేమన్నా మన ప్రేక్షకులకి చెప్తారా? తప్పకుండా అండి. ఈ వారాహిదేవి గురించి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక 5 ఏళ్ల బట్టి బాగా విస్తృతంగా సాంఘిక మాధ్యమాల్లో మనకి ప్రచారం జరిగింది. జనం కూడా ఏదైనా కొత్తగా వస్తే దాన్ని పూర్తిగా అంతు చూద్దాం అని చెప్పేసి జనమందరూ కూడా ఇళ్లలో దీక్షగాను ఈ నవరాత్రులు 9 రోజులు చేయటము, ఏదో సమీపంలో ఉన్న ఏదైనా గుళ్ళు ఏమన్నా ఉన్నాయేమో అని చూసి వెళ్ళటం, మనకి పూజ చేసుకోవటం లాంటివి కనపడుతుంది. దీనికి మించి కొంతమంది దానికి సంబంధించిన ఒక, ఒక రంగు దుస్తులు కూడా వేసుకొని ఒక మాలలాగా చేయటం కూడా మనకు కనపడుతుంది. ఇంకా విస్తృతంగా అంటే ఇంకా చూస్తూ ఉంటే కొంతమంది ఎక్కడా పురాణాల్లో లేని విషయాలు కూడా ఈ వరాహికి అంటించేసి ప్రచారం చేయటం కనపడుతుంది. భారతీయ తత్వశాస్త్రంలో భగవంతుడి యొక్క శక్తిని స్త్రీ రూపకంగా ఆరాధన చేయటం మనకు కనపడుతుంది. మీకు వినాయకుడు ఒక స్త్రీ రూపంగా ఆరాధనని అందుకుంటూ ఉంటాడు. సాధారణంగా ఇలాంటి ఆరాధన పద్ధతులు, మూర్తులు మనకి దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా వరాహస్వామి, వారాహి, నరసింహస్వామి అయితే నారసింహి లేదా ప్రత్యంగిర, ఇంకా ఇలా ప్రతి దేవతకి ఒక ఫెమినైన్ ఫామ్ అంటే ఒక స్త్రీ రూపకంగా చేయటం మనకు కనపడుతుంది. కాబట్టి ఇలాంటి ఆరాధన మనకి చేయటం దీని వలంచి సత్వరమైన ఫలితాలు వస్తాయి అంటే అనేది కనపడుతుంది. అయితే మనకి దేవతల్లో సాత్విక, రాజసిక, తామసిక అనే ఒక ఒక కేటగిరీ ఉంది. అంటే ఒక విభాగం ఉంది. మనందరికీ రామాయణం తెలుసు. రామాయణంలో ఇంద్రజిత్తు అని ఒక ఆయన ఉంటాడు. రావణాసుడి కొడుకు. అతనికి అక్షకుమారుడు అని ఒక పేరు కూడా ఉంది. ఇంద్రజిత్తు నికుంభిల అని చెప్పేసి ఒక హోమాన్ని చేస్తాడు. కానీ ఓడిపోతాడు. ఎలా ఓడిపోతాడు అంటే జయంతుడు అంటే ఇంద్రుడి యొక్క కొడుకు సీతమ్మ వారిని బాధ పెడితే అస్త్రానికి బదులు ఒక గడ్డి పోచను రామచంద్రమూర్తి విసురుతాడు. అంటే దేవతలందరికీ శంఖము, చక్రము, హలము, ముసలము, గద, పాశము, అంకుశము, ఇంకా పట్టిసము ఇలా రకరకాల ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా మంత్రశక్తి అనేది ఒక గడ్డి పరకను కూడా ఒక మహోన్నతమైన అస్త్రాన్ని చేస్తుంది. అంటే తత్వశాస్త్రం ఇంత గొప్పది. ఇలా కోరుకోగానే అలా ఇచ్చేస్తుంది, శత్రువులు నిర్మూలన చేసేస్తుంది అంటే ఎవరు శత్రువులు మనకి? మీకు నేను శత్రువునా? నాకు మీరు శత్రువా? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇలాగా మంత్ర ప్రయోగాలు, యంత్ర ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు చేసుకుంటే ప్రపంచం శ్మశానం అవుతుంది. ఇది మన మూల తత్వానికి వ్యతిరేకం. మిగతా సంస్కృతులకి, మిగతా దేశాలకి, మిగతా మతాలకి, మతం అంటే రిలీజియన్ కాదు, మనం ఏదైతే అనుసరిస్తామో దాని మతము, సన్మతం అంటాం. అంటే నీకు అంగీకారమా అని చెప్పేసి ఇలాంటిది ఒక గొడుగు కింద అందరూ రావాలని చెప్పిన తత్వం నుంచి మనం బయటకు వచ్చేసి ఎవరి మీద వచ్చేసి స్తంభే స్తంభిని, జంబే జంబిని, రుందే రుంధిని, శత్రువు నాశయ నాశయ అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే శత్రువులు బయట లేరు. ఇది కూడా మన తత్వశాస్త్రం చెప్తుంది. అరిషడ్ వర్గాలు అంటే ఏవి? మన లోపల. ఎక్కడి నుంచి వస్తాయి? మనలోనే వస్తాయి. భగవంతుడికే కాపలాగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. భగవంతుడు ఉండే స్థానానికి వైకుంఠము అని పేరు.
వైకుంఠము అంటే నాశనం లేనిది, ఎటర్నల్, ఎప్పటికీ ఉండేది, అన్ని లోకాల కన్నా పైన ఉండేది. ఒకవైపున దానికి 4 వైపుల ద్వారాలుంటే, ఒకవైపున జయ విజయులని మనకి కనపడతారు. హ్మ్. ఈ జయ విజయులు ఒకానొకప్పుడు నిత్యము బాల్యావస్థలో ఉంటూ ఉన్న నలుగురు ఋషులు. మీకు తెలిసే ఉంటుంది. సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. హ్మ్. వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటే వాళ్ళు అడ్డగిస్తారు. హ్మ్. ఇప్పుడు చూసేది కాదు భగవంతుని, తర్వాత రండి. వాళ్ళంటారు భగవంతుడు ఉన్నదే మా గురించి. ఎప్పుడంటే అప్పుడు మనకి కావాల్సిన వాడు భగవంతుడు గానీ, ఏదో ఉదయం 6-12, సాయంత్రం 4-9 ఆఫీస్ టైమ్ లాగా కాదు. ఎమర్జెన్సీస్ ఉంటే తర్వాత లేదు, మనం అలా వెయిట్ చేస్తూ ఉంటారంటే భగవంతుడు ఎలా అవుతాడు? హ్మ్. కాబట్టి అది వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం, ఒక వాగ్యుద్ధం జరుగుతుంది. వాళ్ళు ఒక మాట అంటారు. అంటే ఇది మనకి అంత పెద్దోళ్ళు, పూర్వాచార్యులు చెప్పిన మాట. భగవంతునికే మేము కాపలా కాస్తున్నాం అనుకుంటున్నారు మీరు. నిజానికి భగవంతుడు మిమ్మల్ని కాపలా కాస్తున్నాడు. హ్మ్. చాలా చమత్కారంగా ఉన్నా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి దీని పరిణామంగా వాళ్ళు 3 జన్మలు భగవంతుడి నుంచి దూరంగా ఉండటం. దాన్ని హేట్రెడు, లేదా భగవంతుడి పట్ల ద్వేషము అని చెప్పారు. శత్రుత్వం. శత్రుత్వం. భగవంతుడితో కలిసే 7 జన్మలు కావాలా? దూరంగా 3 జన్మలు కావాలంటే మేము దూరంగా అంటే భగవంతుడు మేము ఉండలేము కాబట్టి మేము త్వరగా వచ్చేస్తాం కాబట్టి 3 జన్మలు ఎత్తుతామంటాం. మనకి రావటం తెలుసు. ఇది మనకి అన్ని పురాణాల్లో ఉన్న కథ. హ్మ్. అందులో ఒకడు హిరణ్యాక్షుడు. హ్మ్. భూమినంతా కూడా నాది. సుమతీకారుడు చెప్తాడు కదా! భూమి నాది అంటే భూమి నవ్వుతుందట. హ్మ్. కాబట్టి హిరణ్యాక్షుడిని వధించటం అనేది మనకి కనపడుతుంది. అలా వచ్చిన వరాహస్వామి యజ్ఞనారాయణుడు. హ్మ్. ఆయన రోమాల నుంచి వచ్చినవే దర్భలు. ఓహ్! ఓకే. అందుకే దర్భకి పవిత్రత. రేడియో యాక్టివ్. రేడియో. గ్రహణాలు వచ్చినప్పటికి కూడా హ్మ్. దాని యొక్క ఎటువంటి దుష్టమైన ఫలితం రాకుండా మన వాళ్ళు అనాదిగా దర్భని వాడటం కనపడుతుంది. హ్మ్. ఈ మధ్య వచ్చిన కలికి కూడా మీరు మొదట్లో చూస్తే ఒక చిన్న గడ్డి దుబ్బు కనబడుతుంది. హ్మ్. దాన్ని బ్రహ్మాస్త్రం కింద అశ్వత్థామ సంధిస్తాడు. హ్మ్. కాబట్టి ఈ గద, మిగతా కృపాణము, చురిక, పెద్ద కత్తి, చిన్న కత్తి, లేదా అభిమన్యుడు, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా రథచక్రాన్ని వాడటం కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఏ రూపంలో మీరు భగవంతుని ఆరాధన చేసినా కూడా హ్మ్. మొదట కావాల్సింది సద్బుద్ధి. హ్మ్. మనములాంచి తప్పులు జరగకూడదు. ఒకవేళ తప్పులు దొర్లినా వాటి ములాంచి దుష్టమైన ప్రకంపనలు రాకూడదు. రెండోది శాంతి, సహనము, ఇలాంటివన్నీ కూడా నాకు దొరకాలి, అందరికీ దొరకాలి. హ్మ్. మూడోది ప్రత్యేకమైన శత్రుత్వం అనేది ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది. మనుషుల్లో రకరకాల మనుషులు కదా! హ్మ్. నిన్నటి వరకు బాగున్న వాళ్ళు ఈరోజు మనకి బాగోకపోవచ్చు. హ్మ్. నిన్నటి వరకు బాగోలేని వాళ్ళు కూడా బాగోవచ్చు. రాజకీయంలాగే అందరూ కూడా శాశ్వతమైన మిత్రులు, శాశ్వతమైన శత్రువులు మనుషులకుంటారు. హ్మ్. కాబట్టి ఒకవేళ అలా ఉంటే శత్రుత్వం అనేది వారి మనసులోంచి వెళ్ళిపోవాలి అనేది మనం చేసుకోవాలి. హ్మ్. ఇది తత్వం. ఈ తత్వానికి రకరకాల పేర్లు పెట్టారు. ఆ రకరకాల పేర్లు ఇప్పుడు వారాహి రూపంగా మనకు కనపడుతుంది. హ్మ్. వారాహి రూపం అంటే మనకి ఆహ్, సాయి కొర్రపాటి అనుకుంటా. ఆయన నిర్మాత. ఆయన వారాహి చిత్ర అని చెప్పేసి సినిమాలు తీస్తున్నారు. బ్యానర్. కానీ అందులో చూపించేది వరాహస్వామినే. హ్మ్. అలాగే ఈ వారాహి కూడా వరాహస్వామి రూపమే. వరాహస్వామి యొక్క శక్తే. హ్మ్. ఇలాంటి శక్తే ఇంద్రాణి, కౌమారి, బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, వీళ్ళని సప్తమాతృకలు అంటూ ఉంటారు. 7 అక్కగారులు అని చెప్పి గ్రామీణ ఆహ్, ప్రజలు కూడా కొన్ని చోట్ల ఏమి దొరకకపోతే ఒక ఇటుకను కూడా ఒక రూపంగా భావించి చేస్తూ ఉంటారు. అంటే నిరాకారం నుంచి సాకార రూపంలోకి భగవంతుని ఆరాధన చేయటం. ఈ సాకారం నుంచి నిరంజన రూపంలో అంటే దేనికి అంటుకోకుండా రాగద్వేషాలనే వాటికి అంటుకోకుండా చేయాలి. అంతే కాబట్టి మనకి సమయేశ్వరి,
కిరీట చక్రి ఇలా రకరకాల నామాలు చెప్పేసి దండనాథ అన్నీ ఈవిడ దీనిలోనే ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళిపోయి హిరణ్యాక్షుడే వారాహికి పూజ చేసి, "నువ్వు నీ రూపంలో కాకుండా నీ ప్రతిరూపంలో నాకు నన్ను సంహరించే వరాన్ని ప్రసాదించమని" చెప్పి అడిగినట్టుగా ఇంకో కథొచ్చింది. ఓకే. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, హ్మ్. ఈ కాపీ పేస్ట్ అనేవి చాలా డేంజర్. అంటే మీ స్వతంత్రంగా మీ బుద్ధిలో వచ్చిన వాటికి మనకి పేటెంట్ అంటూ ఉంటాం కదా! అంటే ఒక ఒక మన ఋషులందరూ దాన్ని కనుక్కున్నారు. అందుకే ఋషులందరూ కూడా భగవంతుడిని దర్శనం చేసుకొని ద్రష్టలు అన్నారు వాళ్ళు. అంటే గాయత్రిని ఒకళ్ళు దర్శించారు. హ్మ్. సావిత్రిని ఒకళ్ళు దర్శించారు. సంధ్యని ఒకళ్ళు దర్శించారు. సరస్వతిని ఒకళ్ళు దర్శించారు. హ్మ్. తుర్యాన్ని, తుర్యాతీతాన్ని కూడా దర్శించారు. అంత గొప్ప ఋషులు. వాళ్ళు రాసిన కథలన్నీ కూడా మనం అన్నీ కూడా కాపీ చేసేసి అక్కడివిక్కడ, ఇక్కడివక్కడ పెట్టేసి చేస్తే కలగా పులగం అయిపోతుంది. హ్మ్. ఈ కలగా పులగం అనేది ఆహ్, సరైన దారిలో వెళ్ళకపోగా ఇతరత్ర ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఇప్పుడే కాదు. ఒక 1500 సంవత్సరాల క్రితం చూస్తే ఆదిశంకరుల సమయానికి కూడా ఇది జరిగింది. అప్పుడు వ్యవస్థ, అప్పుడు సమాజం కూడా ఇలాగా రకరకాల మతాలతో, రకరకాల దేవుళ్ళతో, రకరకాల వాటితో అంటే అందరిని పూజ చేయకూడదంటే అందరిని పూజ చేయాలి. కానీ ఇక్కడేమైపోతుందంటే నేను పూజించే దేవత ఎక్కువ. నువ్వు పూజించే దేవత తక్కువ. ఇగో నేను చేస్తే త్వరగా వచ్చేస్తుంది. నేను ఇంకోలా చేస్తే నీకు ఆలస్యం అయిపోతుంది. ఇదంతా కూడా తాత్వికమైన భావాన్ని దూరం చేస్తుంది. హ్మ్. అవును. కాబట్టి ఇది మొదటిది. రెండోది ఏ దేవతను పూజించినా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని చేసినా పరమాత్మకే చెందుతుంది. గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయం చెప్పారు. ఎవరు ఏ విధంగా నన్ను ఉపాసన చేస్తే, నన్ను పూజ చేస్తే వారిని అలా నేను అనుగ్రహిస్తాను అని చెప్పేసి భగవంతుడే చెప్పారు. మనకి సాంఘిక మాధ్యమాల్లో కొంచెం నాస్తికులు, దేవుని నమ్మని వాళ్ళు, దేవుడంటే గిట్టని వాళ్ళు, దేవుణ్ణి పనిగట్టుకుని భక్తులని, దేవుళ్ళని కించపరిచేవాళ్ళు కనపడతారు. కుక్కకి భగవంతుడు కుక్కలా కనపడతాడా? పిల్లికి పిల్లిలా కనపడతాడా? ఏనుగుకి ఏనుగులా కనపడతాడా? ఇది కొంతమంది సంధించే ప్రశ్నలు. భగవంతుడి యొక్క తత్వాన్ని నారాయణ ఉపనిషత్ చెప్తుంది. ఆయన నిరాక్షాతుడు, నిరంజనుడు, శుద్ధుడు, ఒక్కడే. పరమాత్మ అణువు నుంచి బ్రహ్మాండం వరకు వ్యాపించినవాడు. ఎలాంటి వాడు అంటే ఒక ఉడతకి వచ్చేది పరమాత్మ అని తెలుసు. హ్మ్. ఒక కోతికి ఆ దండకారణ్యం నుంచి నడుచుకుంటూ వచ్చినవాడు పరమాత్మ అని తెలుసు. హ్మ్. ఒక ఏనుగుకి కూడా నన్ను రక్షించేవాడు ఒక్కడే అని తెలుసు. కానీ మనిషికి హ్మ్. తెలియట్లేదు. అదే అసుర గుణం. అసురత్వం అంటే ఇలా కూరలు పెట్టేసి, భయంకరమైన మీసాలు పెట్టేసి ఇది అసురత్వం కాదు. మనలో ఉన్న ఏవైతే నకారాత్మక ధోరణులున్నాయో అవన్నీ కూడా అసురత్వానికి ప్రతీకలు. అవి ఎంత బంగారు వన్నెలు వేసుకుని, బంగారు నగలు పెట్టుకుని, బంగారాన్ని ధరించినా హిరణ్యాక్ష, హిరణ్యకశ్యప అంటే అది. పై మెరుగులు మనాంచి లాభం లేదు. లోపల ఉండాల్సింది శుద్ధమైన చైతన్యాన్ని అందుకునే నేర్పు, ఓర్పు ఉండాలి. దీన్ని వరించిన వాడు అంటే ఈ అహాన్ని అంటే అహం అంటే ఇగో అని ఒక అర్థం. హ్మ్. అహం అంటే జ్యోతి అని ఒక అర్థం. హ్మ్. అంటే తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పిన వేదవాక్యాన్ని పరమాత్మ మనలో ఉన్న తామసిక అహంకారాన్ని వరించి వరాహ రూపంగా వచ్చాడు. హ్మ్. అది హిరణ్యాక్ష సంహారం. కాబట్టి ఈ రూపాన్ని వారాహి కింద మన వాళ్ళు చాలామంది పూజ చేస్తున్నారు. ఇందులో దోషము లేదు, తప్పు లేదు. కాకపోతే ఇది చాలా ప్రాచీనమైనది లేదా ఇతరత్ర లేని కథలు వ్యాపించకుండా మీరు చక్కగా ఈ యొక్క ఉపాసన చేయొచ్చు. మనకి మహాలక్ష్మి కవచం అని ఉంటుంది. ఆ హ్మ్. మహాలక్ష్మి కవచంలో చివరన వారాహి నామం వస్తుంది. ఎందుకంటే ఆ వరాహాన్ని కూడా ఆవిడ వరించింది. హ్మ్. వరారోహ అని చెప్పేసి మనకి లక్ష్మీ అష్టోత్తరంలో కూడా కనపడుతుంది.
కాబట్టి వరాహ స్వామి యొక్క శక్తి వారాహి. వారాహి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి. ఆవిడే సమయేశ్వరి, ఆవిడే దండనాథ, ఆవిడే అన్నీను. కాబట్టి ఆవిడని 9 రోజులు ఉపాసన చేయలేని వాళ్ళు పంచమి రోజున, పంచమి అంటే పూర్ణతిథి, హ్మ్. ఆ పంచమి రోజున చక్కగా ఉపాసన చేస్తే సాధారణంగా ఆ పంచమి పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గునితో వస్తుంది. కాబట్టి ఉత్తర ఫల్గుని అంటే సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ నక్షత్రం కాబట్టి ఆ రోజున ఉపాసన చేసి ముఖ్యంగా పసుపు రంగు పువ్వులు, పసుపు, పసుపు అనేది హరిని కూడా ద్రవింపజేస్తుంది కాబట్టి హరిద్ర అని పేరు. హరి అంటే ఇది స్వామి. ఏ పంచమి గురుగారు? ఇప్పుడు వచ్చే పంచమి, ఓకే. శుక్లపక్షంలో వచ్చే పంచమి. హ్మ్. లేదా కుదరని వాళ్ళు జ్యేష్ఠ మాసం. ఆషాఢ మాసం, ఆషాఢ మాసం. ఆషాఢ శుక్ల పంచమి, ఓకే. ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి శుద్ధ నవమి వరకు నవరాత్రులు చేస్తారు. హ్మ్. కుదరని వాళ్ళు కృష్ణ పాడ్యం నుంచి కృష్ణ నవమి వరకు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మంత్రశాస్త్రం ఏదన్నా ఒప్పుకుంటుంది. హ్మ్. కాబట్టి ఆ రోజున చక్కగా పసుపుతో, పసుపు రంగు పూలతో, మీరు కూడా పసుపు రంగు దుస్తులతో అమ్మవారిని మీకు మంచి ఈ పంచమి అనేది మనలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు ప్రతీకగా భావించి మీరు చక్కగా ఆరాధన చేసి ఆ వారాహి రూపంలో ఉన్న మహాలక్ష్మి యొక్క కృపను, శ్రీమన్నారాయణుడైన వరాహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకొక ప్రశ్న గురువుగారు. ఇప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా ఏ మంత్రార్చన అంటే లక్ష్మీ మహాలక్ష్మి అన్నారు. మనం పూజా విధానం ఏమన్నా స్పెషల్‌గా మీకు ఉంటుందా? గూగుల్‌లో చూస్తే 108 నామాలు వస్తాయి. చిన్న చిన్న నామాలే. మహాలక్ష్మి నామాలు. వారాహి నామాలు వస్తాయి. 108 నామాలు. హ్మ్. వారాహి సహస్రం కూడా ఉంది. అది కూడా చిన్న చిన్న నామాలే. అంటే నోరు తిరిగేవాళ్ళు చక్కగా చేసుకునేవాళ్ళు చేసుకోండి. లేకపోతే ఓం వరాహ రూపిణ్యై నమః అనుకున్నా, వారాహ్యై నమః అన్నా కూడా, లేదా మహ్యై నమః అనుకున్నా కూడా, మహి అన్నా కూడా భూమే. ఈవిడ శ్రీదేవి, భూదేవి 2 అంశాలు కూడా ఈవిడలో ఉన్నాయి. అంటే భూమి నుంచి ఆవిర్భవిస్తుంది కాబట్టి హలాన్ని అంటే నాగల్ని, రోకల్ని అంటే ఒకటేమో పండించటానికి, ఒకటి పండిన తర్వాత బాగు చేయటానికి. హ్మ్. అలాంటి సద్బుద్ధి మనకివ్వాలి అని చెప్పేసి మీరు చక్కగా ఉపాసన చేయండి. తప్పకుండా అండి. చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.